నామినేషన్ల పర్వం ముగిసింది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రాజకీయ ఉక్కపోత మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. టీడీపీ అధినేత బుజ్జగించినా శివరామరాజు వెనక్కి తగ్గలేదు. బరిలో ఉంటానని క్లారిటీ ఇచ్చి మరీ నామినేషన్ వేయడంతో టీడీపీ క్యాడర్లో గుబులు మొదలైంది. నిజానికి ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి మళ్లీ టికెట్ ఇచ్చింది అధిష్టానం. అప్పటిదాకా టికెట్ పై ఆశలు పెట్టుకున్న శివరామరాజు పార్టీ నిర్ణయంతో షాక్ అయ్యారు. దీంతో రెబల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు టికెట్ కన్ఫర్మ్ కావడంతో రామరాజు ప్రచారంలో దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ కావడం, ఉండి టికెట్ ఆయనకు ఖరారు చేయడం, రామరాజుకి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ వచ్చిన శివరామరాజు నియోజకవర్గంలోని గ్రామాల్లో అభిప్రాయ సేకరణ జరిపారు. ఫైనల్ గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉండి బరిలో నిలిచారు. చంద్రబాబు సర్ది చెప్పినా రఘురామకృష్ణరాజు ప్రాధేయపడ్డా శివరామరాజు వెనక్కి తగ్గలేదు. ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీ మధ్య నామినేషన్ వేశారు. అంతేకాదు విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఆయన. అన్ని గ్రామాల్లో కూడా నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాననే విషయాన్ని ఉండి నియోజకవర్గ 70 గ్రామాల్లోని అదేవిధంగా ఆక్విడ్ నగర పంచాయతీకి అన్ని గ్రామాల్లో కూడా తిరిగి అందరికీ కూడా కమ్యూనికేషన్ చేయడం జరిగింది. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల ఆశీస్సులు పొంది ఖచ్చితంగా ఉండి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా గెలిపించుకుంటారు. బలాబలాలు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇక్కడైతే ప్రధానంగా ప్రధాన పార్టీలు 2 ఉన్నాయి, కూటమి అలాగే వైఎస్ఆర్సీపీ. నేను ఉండి నియోజకవర్గంలోని ప్రజలకి ఆప్తుడిగా ఆప్తబంధువుగా ప్రజలందరూ కూడా నన్ను అభిమానిస్తారు. ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తారు. శివరామరాజు నామినేషన్తో రఘురామకృష్ణరాజుకు జలక్ తగిలినట్టయింది. అయినప్పటికీ విజయం తనదే అంటున్నారు ఆయన. నేను పర్సనల్గా అభ్యర్థించా, ఎంతోమంది నా తరపున కూడా అభ్యర్థించడం జరిగింది. కానీ మరి ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఒకసారి వాళ్ళు మాట్లాడుకుని ఉంటాం. సో మొత్తం మీద ఆ కాంటాక్ట్స్తో మిథున్ రెడ్డి గారి సంపూర్ణ దినదిన సహకారంతో మరి ఆయన తప్పుకోవటానికి ఒప్పుకోలే. ఖచ్చితంగా వారి ఓట్లే నరసింహరాజు గారి వారి మధ్యన చేలుతాయి. తెలుగుదేశం పార్టీ ఓటు ఒక్కటంటే ఒకటి కూడా. ఒకవేళ శివరామరాజు గారికి వెయ్యాలి అనుకున్నా కూడా ఆయన గుర్తు సైకిల్ అని అనుకుంటారు తప్ప ఇంకోటి అనుకోరు. సైకిల్కే ఓటు పడుతుంది. అనూహ్య పరిణామాల మధ్య ఉండి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు బరిలో నిలిచారు. టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫైనల్ గా ఏం జరగబోతోంది? టీడీపీ ఓటు చీలిపోతుందా? గంపగుత్తగా ఒక్కరికే పడుతుందా? ఈ టెన్షన్ అభ్యర్థుల్ని కంగారు పెడుతోంది.